ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకందరికీ సకల శుభాలు కలగాలని సంప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. పరమ పవిత్రమైన తిరుప్పావై గ్రంథాన్ని ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క పాసుర రూపంలో శ్రవణం చేసి జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నాము. ఇటువంటి పరమ పావనమైనటువంటి తిరుప్పావైలో ఈరోజు మనం 27వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాము. కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉందన్నై పాడి పறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சோடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே நின்ற நைப்பல் கலனுன் யாம் அணிவோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால் சோர் மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడి ఇరుందు కుళిరిందు ఏలో రెంబావాయ్. ఈ 27వ పాసురానికి కోడారవెల్లి పాసురం అనేటువంటి పేరు ప్రసిద్ధం. ఈ యొక్క పాసురంలో గోపవనితులందరూ కృష్ణ పరమాత్మతో కలిసి వ్రత సంబంధమైనటువంటి ఫలాన్ని ఏ విధంగా పొందబోతూ ఉన్నారో ఆండాళమ్మవారు అత్యంత మనోహరంగా అభివర్ణించడం జరిగింది. కిందటి పాసురంలో కృష్ణ పరమాత్మ వ్రతానికి అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ ఇవ్వటం ద్వారా వ్రతం శుభప్రదంగా, శ్రీకరంగా, మంగళకరంగా, వర్షాలు కురిసి ప్రజలందరూ ఆనందంగా ఉండటానికి యోగ్యంగా ఆ భావనలు పరిఢవిల్లే విధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పాసురంలో స్వామివారితో అమ్మవారితో కలిసి భోగ్యంగా తమ యొక్క వ్రత పరిపూర్ణత్వాన్ని తెలిపే విధానం ఎట్లా ఉంటుందో ఆండాళమ్మవారు దీనిలో మనకి అందించడం జరిగింది. దేవాలయాల్లో గనక అయ్యేట్లయితే ఇళ్లలో కానీ ఈ పాసురాలన్నీ చదువుకుని అందరూ చక్కగా 108 చిన్న చిన్న గంగాళాల్లో కానీ వాటిల్లో ఈ యొక్క పరమాన్నాన్ని వండుకుని అందరూ చక్కగా ఈ పాసురాలు వీటన్నిటిని అధ్యయనం చేసి పూజలు చేసి అందరూ కలిసి ఆ పరమాన్నాన్ని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా భుజిస్తారు. ధనుర్మాసంలో ఈ పాసురం అప్పుడు జరిగేటువంటి ఒక విశిష్టమైనటువంటి వేడుక. ఇందులో ఆండాళమ్మవారు గోప వనితల ద్వారా ఏ అంశాలు చెప్పబోతున్నారు అనంటే కోడారై వెల్లుం సీర్ గోవిందా. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు అంటే తనను ఆశ్రయించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా గెలుస్తాడు ఆయన. ఇది చాలా చిత్రంగా ఉన్నది. ఆయనకు ఎదురుగుండా శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని జయిస్తాడు ఆయన. ఆయన్ని ఆశ్రయించకుండా ఉండేటువంటి వ్యక్తుల్ని తత్సంబంధ విరోధులను కూడా జయిస్తున్నాడు అనంటే పరమాత్మ యొక్క వైభవం ఏమిటో మనకి దీని ద్వారా అర్థమవుతుంది. తనతో పాటు కూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ ఒక మానసికమైనటువంటి చైతన్యాన్ని కలగచేసి భక్తిభావాన్ని పెంపొందింపచేసి వారందరినీ తన వైపు తనకు వశీకృతమయ్యే విధంగా పరమాత్మ ఎల్లప్పుడూ మానవులందరినీ చూస్తూ ఉంటాడు. ఆ రకంగా ఓ స్వామి, ఈనాడు మేమంతా భక్తితో కొలుస్తుంటే మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు. ఇలా రాకుండా, నిన్ను చేరుకోకుండా, నీ గురించి తెలుసుకోకుండా ఉండే వాళ్ళల్లో కూడా పరివర్తన తీసుకువచ్చి వారిని కూడా నీ భక్తులుగా చేసుకుంటావే, అది నీకు గొప్ప వైలక్షణ్యమైనటువంటి లక్షణం. కాబట్టి కోడారే వెల్లుం సీర్, అనాశ్రితులను కూడా జయించేటువంటి గొప్ప గుణం నీ దగ్గర ఉందయ్యా అంటూ గోవిందా
ఈ యొక్క అన్ని పాసురాలలో మొట్టమొదటిసారిగా కృష్ణ పరమాత్మని గోవిందా అని ఈ యొక్క పాసురంలో గోపవనితలందరూ ప్రస్తావిస్తున్నారు. గోవింద అంటే గోవులకన్నిటికీ ఆనందాన్ని కలిగించేవాడు. గో శబ్దానికి భూమి అనే అర్థం. ఈ భూమి మీద ఉండేటువంటి జీవులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని. గోవు అనేటువంటి శబ్దానికి సామాన్యమైనటువంటి జీవార్థం తీసుకుని సృష్టిలో ఉండేటువంటి సకల జీవులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని. స్వామివారికి ఇష్టమైన పేర్లు అనేకమని ఉంటూ ఉంటాయి. అందులో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రియమైన పేరు ఏది అంటే గోవింద. ఆయన్ని కృష్ణ అన్న, నందనందన అన్న, యశోదానందన అన్న, ఇంకా ఇతరమైనటువంటి పేర్లు ఎన్ని పెట్టి పిలిచినా సరే గోవింద అంటే ఆయనకి పరమ ప్రాణం. ఆ శబ్దం వింటేనే చాలు ఆయన పరవశించిపోతాడు. ఎందుకంటే సర్వలోకాధిపతి ద్వాపర యుగంలో ఒక సామాన్య గోపాలుడై జీవనం చేసి ఆవులను మేపుకుంటూ ఉండేటువంటి ఒక అవతార విశేషం అనేటువంటిది మరెక్కడా మనకు కనిపించదు. అత్యంత సామాన్యమైనటువంటి జీవనాన్ని గోపరంగా చేస్తూ సమస్తమైన జీవులనేటువంటి గోవులను సంరక్షించాడు. కాబట్టి అందరూ గోవిందా అని పిలిస్తే ఆయనకి పరమానందం. భగవద్ రామానుజాచార్యుల వారు కూడా తిరుమలలో ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. కృష్ణావతారం తర్వాత వెనువెంటనే వచ్చింది వెంకటేశ్వర స్వామి అవతారం. కాబట్టి తిరుమలలో స్వామివారిని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పిలవటం వెనకాల గోవింద గోవింద అంటూ ఆ మెట్లు ఎక్కటం కానీ, ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కానీ అందరూ చెప్పేటువంటి పెద్ద పేరు, ఎక్కువ పేరు, అనేకసార్లు స్మరణ చేసే పేరు గోవింద. కాబట్టి కృష్ణుడికి ఇష్టమైన పేరు గోవింద. కాబట్టి ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడు అయ్యాడు. కాబట్టి గోవింద శబ్దాన్ని పలకాలి అని రామానుజాచార్యుల వారు ఒక ఆదేశాన్ని, ఉపదేశాన్ని మనకు అందించారు. అందువల్లనే తిరుమలలో మనకి గోవింద శబ్దం బాగా ప్రాచుర్యమైంది. ఇక్కడ కూడా గోపవనితులందరూ ఎంతో ప్రేమగా గోవిందా స్వామి, నువ్వు సకల జీవులందరినీ లాలిస్తావు, పాలిస్తావు. అటువంటి ఓ స్వామి, ఉందన్నై పాడి పరైకొండు యాం పెరుసమ్మానం, నీ ఎదురుగుండా మేమంతా చక్కగా పాడి పరై అనేటువంటి వాయిద్యాలను మేము తీసుకుని యాం పెరుసమ్మానం, నీ ద్వారా పెద్ద సన్మానం మేము పొందాలని అనుకుంటున్నాము. ఇది చాలా గొప్ప సన్మానం మాకు. స్వామివారిని ఏ ఉద్దేశంతో ఎవరైతే భావిస్తారో, పూజ చేస్తారో, తపస్సు చేస్తారో వాళ్ళ కోరికలు తీర్చటం భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్మ వ్రతానుష్ఠానానికి యోగ్యమైన వస్తువులు అడగటానికి వచ్చినటువంటి గోపవనితుల యొక్క బాహ్యమైన వస్తువుల యొక్క విషయంలో ఆ కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నారు స్వామి. వారికి అందరికీ అంతర్గతంగా స్వామివారు తమను విడవకుండా తమతో కలిసి ఉండాలి అనేటువంటి భావన, దాన్ని కూడా నెరవేరుస్తారు స్వామి. ఇప్పుడు గోపవనితులందరూ ఆనందంతో అన్నారు. కిందటి పాసురంలో వాళ్ళందరూ ఏమేమైతే కోరారో అవన్నీ ఇచ్చారుగా స్వామివారు. దాంతోనే వ్రతం సర్వసంపూర్ణమైంది అనేటువంటి ఒక చిన్న సూచిక ఆ పాసురంలో మనకు కనిపిస్తుంది. ఏదైనా ఒక పని అయిపోయిన తర్వాత, ఒక పూజ అయిపోయిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం? ప్రసాదం తీసుకుంటాం, చక్కగా భోజనాలు చేస్తాం. అదేవిధంగా వ్రత పరిసమాప్తి అనేటువంటి అంశాన్ని తెలియచేసే విధంగా ఈ పాసురం ఆండాళ్ళమ్మవారు మనకు అందించడం జరిగింది. ఓ స్వామి, నాడు పొగళం పరిసినాల్ నన్రాగా, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ తెలుసుకునే విధంగా చూడగమే మా చేతులకి కంకణాలు కావాలి. ఎందుకంటే వ్రతం కోసం ఈ గోపవనితులందరూ ఇన్ని రోజుల పాటు అత్యంత కఠోరంగా శరీరాన్ని శ్రమింపచేసుకుని ఎటువంటి మంగళకరమైనటువంటి వస్తువులన్నీ ధరించకుండా, భోగ్యమైన వస్తువులన్నింటినీ తినకుండా చాలా నిర్దుష్టంగా, నిర్దోషంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం వ్రతాన్ని అనుష్ఠించి దానికి కావలసిన వస్తువులను సంపాదించటం కోసం వారు
చలిలో తెల్లవారుజామునే నిద్రలేచి అందరినీ కలుపుకొని స్వామివారు సన్నిధికి వచ్చి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ స్వామి, మాకు చూడగమే, మా చేతికి చక్కగా హస్తకంకణాలు కావాలి. మాకు ఆ హస్తకంకణాలని మాకు ప్రసాదించు. తోళ్ళు వళయ్యే, అదేవిధంగా భుజాలకు సంబంధించినటువంటి కేయూరాలు అంటారు, భుజకీర్తులు అంటారు వాటిని, అటువంటివి కూడా మాకు ప్రసాదించు. తోడే, కర్ణాభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెవికి పెట్టుకునేటువంటి ఆ కుండలాలు కానీ ఆ దిద్దులు కానీ అలాంటివి మాకు ప్రసాదించు. చెవిప్పూవై, అదేవిధంగా చెవిలో పెట్టుకునేటువంటి పూలు ఏవైతే ఉంటాయో అలంకారంగా ఆ పూలను కూడా మాకు ప్రసాదించు. పాడగమే, అదేవిధంగా పాదాలకు పెట్టుకునేటువంటి ఆ కడియాలు లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా మాకు ప్రసాదించు. నెండ్రన్నై పల్ కలమం యాం అణివోం, ఈ ఆభరణాలే కాకుండా ఇతర ఆభరణాలు కూడా ఓ స్వామి మాకు ప్రసాదించు. నువ్వు నీలాదేవి ఈ విధంగా గనక ప్రసాదిస్తే మనం అందరం కలిసి అని గోపవనితందరూ చెప్తున్నారు. చూడండి, వాళ్ళు ఎటువంటి మంగళకరమైన వస్తువులు కోరారు. ఓ స్వామి, మాకు గృహాలు కావాలి, మాకు బాగా సంపద రావాలి, మాకు బాగా ఆవులు ఉండాలి, మాకు బాగా బంగారం కావాలి, లేకపోతే మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలి, లేకపోతే మాకు పదవులు కావాలి. ఈ గోపవనితులు ఏమీ కోరలేదు. స్త్రీలందరూ ధరించేటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తాము మనస్సులో భర్తగా భావించిన ఏ కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా పొందటం అనేటువంటిది ఈ ప్రపంచమంతా తెలుసుకోవాలి. అమ్మో, ఆ గోపవనితి కృష్ణ పరమాత్మ స్వయంగా గాజులు, కర్ణాభరణాలు, కాళ్ళకు కడియాలు ఇవన్నీ ఇచ్చారమ్మా. చూడండి, ఆవిడ ఎంత అదృష్టవంతురాలు, కృష్ణ పరమాత్మే స్వయంగా ఇచ్చాడు అని మిగతా ప్రపంచంలో ఉండేటి వాళ్ళంతా అనుకోవాలి. ఆ రకంగా ఓ పరమాత్మ నీ కృపను మా మీద ప్రసరింపచెయ్యి. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా గోపవనితులకు ఈ వస్తువులన్నీ ఇచ్చారో మిగతా ప్రపంచంలో ఉండేటువంటి మహిళలు కానీ భక్తులు కానీ తెలుసుకుని ఏం చేస్తారు? ఓహో, కృష్ణ పరమాత్మ మనం ఈ విధంగా ధ్యానిస్తే, పూజిస్తే, సేవిస్తే ఆయన ఈ విధంగా మనకు అనుగ్రహాన్ని కలగచేస్తారు అనేటువంటి భావన వాళ్ళల్లో ప్రచోదనమవుతుంది, ఉత్పన్నమవుతుంది. కాబట్టి సకల భక్తావడిలోప మనస్సులలో కృష్ణ భక్తి అనేటువంటి పద్మం వికసించటానికి ఈ వస్తువుల యొక్క వెలుగు తోడ్పడుతుంది. అందుకనే గోపవనితులందరూ ఎంతో ఆర్తితో ప్రేమతో స్వామి మాకు చూడగమే, ఈ హస్తకంకణాలు ఇవన్నీ మాకు ప్రసాదించు, భుజకీర్తులు మాకు ప్రసాదించు, కర్ణాభరణాలు ప్రసాదించు. ఆ రోజుల్లో ఒక అలవాటు ఏమిటంటే చెవిలో కూడా పూలు పెట్టుకునేవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సంప్రదాయం ఏం చెప్తుందనంటే చెవిలో గనక పుష్పం పెట్టుకున్నట్టయితే దోషాలన్నీ పోతాయి. స్వామివారు పాదాల దగ్గరటువంటి పుష్పాలని కుడి చెవి అక్కడ గంగ పెట్టుకునేట్టయితే కుడి చెవి గంగానదితో సమానం. కాబట్టి ఏదైనా ఒక దోషపూరితమైన పని చేస్తే ఈ చెవిని తాగుతారు, ఈ చెవిని స్పృశిస్తారు, ఆ దోషం పోతుంది అని. అటువంటి చెవిలో కనుక పువ్వుని పెట్టుకున్నట్టయితే శుభాలు కలుగుతాయి అనేటువంటి భావనతో ఇంత ముందు కాలంలో పువ్వులు చెవిలో పెట్టుకునేటువంటి ఒక అలవాటు ఉండేది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ప్రాచీన కావ్యాలలో ఆ యొక్క చెవులలో పెట్టుకునేటువంటి వివిధ పుష్పాల గురించి చాలా మనోహరంగా వర్ణించడం జరుగుతుంది. కాబట్టి ఆండాళమ్మవారు కూడా ఆ సంప్రదాయాన్ని ఈ అక్షరాల రూపంలో మనకు అందిస్తుంది ఆవిడ, ఆ తల్లి. ఇలా చెవిలో పెట్టుకునేటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో సుగంధభరితమైనవి, దివ్యమైనవి, మనోహరమైన పుష్పాలు, అవి కూడా ఓ శ్రీకృష్ణ మాకు ఇవ్వవలసింది. అదేవిధంగా కాళ్ళకు పెట్టుకునేటువంటి పట్టాలు అని ఈ విధంగా శ్రీకృష్ణుడిని భర్తగా భావించి ఆయన చేత ఇవ్వబడేటువంటి ఏ వస్తువుల వల్ల తమకి ఖ్యాతి, కృష్ణుడికి తమ మీద ఉన్న ప్రేమ ప్రకటితమవుతుందో ఆ విధంగా ఓ పరమాత్మ నువ్వు నీలాదేవి ఇరువురు కలిసి మనమంతా కలిసి ఈ ఆభరణాలే కాదు ఇతరమైన ఆభరణాలు కూడా మనం ధరించి మనం ఓ పని చేద్దాం. అదేమిటి అనంటే ఆడై ఇడుపోం, చక్కనైనటువంటి వస్త్రాలు మనమంతా ధరిద్దాం. ఆ చక్కనైనటువంటి వస్త్రాలు ధరించి
అదన్ పెన్నై పాల్ షోరు, చక్కగా పాలతో కూడుకున్న అన్నాన్ని వండుకుందాం, పాలన్నం. కానీ గోపవనితలందరూ ఎంత సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి పరమాత్మతో నీలాదేవితో కలిసి అనుకుంటున్నారో ఈ పాశురంలో మనకు అర్థమవుతుంది. అదేమిటనంటే ఈ యొక్క పాల్ షోరు, పాలన్నం ఏదైతే ఉందో ఈ పాలన్నం చక్కగా వండుకుని మూడనై పైదు, అందులో నెయ్యి బాగా పోయాలి. నెయ్యి బాగా పోస్తే ఏమవుతుంది, ఆ పాలన్నం కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. పాలన్నం మునిగిపోయేటంతగా నెయ్యి బాగా పొయ్యాలి. పాలు పెరుగు నెయ్యి కొదవే ఉంది గోకులంలో. కాబట్టి అటువంటి నెయ్యిలో మునిగిపోయే విధంగా పాలన్నాన్ని వండుకుని ముళంగై వళివారా, ఆ యొక్క ఆ అన్నాన్ని ఆ ప్రసాదాన్ని నువ్వు ముందుగా స్వీకరించి ఆ తర్వాత మనందరం కలిసి అది తింటూ ఉన్నప్పుడు ఆ అన్నం తింటూ ఉంటే ఆ నెయ్యి పాలు మన మోచేతి కింద జారిపోతూ ఉండాలి. అలాగా మనమందరం కలిసి కూడి ఇరుంద కుళరిందు ఏలోరెంబావాయ్, మనమందరం సంతోషంగా ఈ విధంగా కలిసి కూర్చుని ఈ పరమాన్నాన్ని ఈ పాయసాన్ని తినాలి శ్రీకృష్ణ. ఇదే నువ్వు మాకు ఇచ్చేటువంటి వరం. ఈ వరం వల్ల ఈ విధంగా మనమంతా కలిసి భుజిద్దాము అని ఈ వ్రతం యొక్క పరిపూర్ణ స్థితిని కూడా ఈ గోపవనితలందరూ ఇందులో తెలియచేయటం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి అంశంగా మన వాళ్ళందరూ సంభావిస్తూ ఉంటారు. ఆండాళమ్మవారి యొక్క జీవిత చరిత్ర కూడా మనం చూసినా ప్రతిరోజు ఆండాళమ్మవారు ఎంతో భక్తిగా పెరియాళ్ళవారు వాళ్ళ నాన్నగారు స్వామివారికి సమర్పించేటువంటి పుష్పమాలికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ ముందు ధరించి తర్వాత యథాస్థానంలో పెట్టిన తర్వాత స్వామివారు దాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. అత పూర్వం అంటే గోదాదేవి దొరకక ముందు పెరియాళ్ళవారు ఏర్చి కూర్చేటువంటి పూలమాలను ఎందుకు ఆ వటపత్రసాయి ఇష్టపడుతున్నాడు అనంటే మామూలుగా అదొక బాధ్యతగా ఆయన పూలతో ఆ పూలన్నీ కుట్టి మాలలు చేయట్లేదట. చక్కగా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ పరమాత్మ యొక్క గుణాలను గానం చేస్తూ పరమాత్మకి సంబంధించినటువంటి అనేక విషయాలను మనస్సులో మననం చేసుకుంటూ తోటి వారితో ఆ విషయాలను మాట్లాడుతూ ఉండటం వలన ఆ పువ్వులకి సహజంగా ఉండేటువంటి సున్నిత తత్వం ఏదైతే ఉందో అది మరింతగా మృదువుగా మారుతున్నాయి. ఆ పరిమళాలు మరింతగా ద్విగుణీకృతమై మరింత వాసనగా ఉన్నాయి. స్వామివారి యొక్క భక్తితో స్వామివారి యొక్క సంకీర్తనతో ఆ పువ్వులకి ఒక పరిమళత్వం, ఒక మృదుత్వం, దీర్ఘకాలం ఉండేటువంటి లక్షణం అనేవి వచ్చాయట. మామూలుగా అయితే పువ్వులకి ఆ చెట్లకు పోస్తాయి, మొదట్లో నీళ్లు పోస్తారు, సరిపోతుంది. కానీ ఇక్కడ పెరియాళ్ళవారు తన యొక్క ద్వయమంత్రం అనేటువంటి జలధారలతో కృష్ణ పరమాత్మ యొక్క కథాసుధల జలాలతో వాటిని స్పృశింపజేసి మాలలు కట్టడం వల్ల వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి తత్వం వచ్చి అది ఆ పరమాత్మకు ఎంతో ఆనందం కలిగిందట. కాబట్టి మనం చేసేటువంటి కైంకర్యం ఎట్లా ఉండాలి అంటే ఏదో మొక్కుబడిగా ఆ పని అయిపోతే చాలు అనుకున్నట్టుగా ఉండకూడదు. ప్రతి పనిలోనూ ప్రతి కైంకర్యంలోనూ స్వామివారి యొక్క వైభవ గుణకీర్తన గనక కొనసాగుతూ ఉంటే అది పరమాత్మ ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆండాళమ్మవారు పెరిగి పెద్ద అయిన తర్వాత పరమాత్మ మీద ఉండేటువంటి ప్రేమతో తొలుతుగా ఆవిడే తన తండ్రికి తెలియకుండా పూలమాలను తీసి, తండ్రి ఏడ్చి కూర్చిన పూలమాలను తీసి తన కొప్పులో చుట్టుకుని అక్కడ బావి నీళ్లలో తన యొక్క ప్రతిబింబాన్ని చూచుకుని ముచ్చటపడి తర్వాత యథాస్థానంలో పెట్టేసి ఉండటం వల్ల ఈ విషయం తెలియకుండా పెరియాళ్ళవారు ఆ పూలమాలను స్వామివారికి సమర్పించటం వల్ల ఇంకా స్వామివారికి ప్రీతి ఎక్కువైపోయింది. అసలే పెరియాళ్ళవారు ఇచ్చిన పూలంటే ఇష్టం. అందులో తన మీద ప్రేమతో తన ప్రేయసి అయినటువంటి గోద ఈ విధంగా తాను ముడుచుకుని తర్వాత తనకి ఇచ్చిన పూలమాలను మరింత సంతోషంగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి కోడారే వెల్లుం శ్రీర్ గోవింద అనేటువంటి ఈ పాసురంలో గోవింద శబ్దాన్ని మొట్టమొదటిగా వీరందరూ దాన్ని ఉపయోగించడం వెనకాల స్వామివారు సకల జీవులకందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు అనేటువంటి వేదార్థాన్ని, ఉపనిషత్తు సారాన్ని ఇందులో గోపవనితులందరూ స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది.
వ్రతానికి కావలసిన వస్తువులన్నీ ఇవ్వడంతో పాటు మహిళలందరూ ఇష్టపడేటువంటి ఏ శారీరక ఆభరణాలు ఉంటాయో, ఏ మంగళకరమైన వస్తువులు ఉంటాయో వాటిని కూడా స్వీకరించటం అనేటువంటిది రెండో అంశము. కొన్ని చోట్ల అయితే ఈ పాసురం అనుసంధానం చేసేటప్పుడు మహిళలకందరికీ ఈ గాజులు, తర్వాత ఈ కాళ్ళకు పెట్టుకునేటువంటివి కాటుకలు, అట్లానే ఈ తిలకాలు, ఈ చెవికి పెట్టుకునేటువంటి కర్ణాభరణాలు ఇవన్నీ ఒక సెట్టుగా చేసి ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఆచారం. మరికొన్ని చోట్ల ఈ వీటితో పాటు మనం చెప్పుకున్నట్టుగా పాయసాన్నం పరవాన్నాన్ని వండుకుని చక్కగా పూజలు చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కలిసి భుజించటం. మొట్టమొదటిగా మనం ఒక మాట చెప్పుకున్నాం, తిరుప్పావై అనేటువంటి వ్రతం ఏకనిష్టంగాను జరుగుతుంది, అంటే ఏక వ్యక్తినిష్టంగాను జరుగుతుంది. అనేక మంది వ్యక్తులు కలిసి చేస్తే అది నిజమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చక్కగా ఆడవాళ్ళందరూ లేకపోతే స్త్రీ పురుషులందరూ కలిసి చక్కగా స్నానాలవన్నీ, ఏ నదిలోనో స్నానాలవన్నీ చేసి చక్కగా తిరునామాలు ధరించి విష్ణు సంకీర్తన చేసుకుంటూ తమ ఇళ్లల్లో గృహాలలో ఈ తిరుప్పావైని చక్కగా పఠనం చేస్తూ లేదా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే శ్రవణం చేస్తూ ఆ తర్వాత ప్రసాదాలు స్వీకరిస్తూ ఈ నెల రోజులు ఒక చక్కనైనటువంటి నియమంగా గనక ఈ తిరుప్పావైని గనక అనుసంధానం గనక చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. తిరుప్పావై ఒక సామూహిక వ్రతము, గుర్తుపెట్టుకోవాలి. అందరితో కలిసి చేసుకోకపోవటం, దేవాలయానికి వెళ్ళకపోవటం, కుదరకపోవటం ఇలాంటివన్నీ పక్కన కనుక పెట్టినట్లయితే అందరూ కలిసి, గోపవనితులందరూ అందరూ కలిసే వెళ్ళారుగా. ఆండాళ్ళమ్మవారు ఆవిడ ఒక్కతే వెళ్ళి స్వామివారిని ప్రార్థించలా, తనతో పాటు అందరూ ఆ యొక్క పుణ్యాన్ని పొందాలి, తనతో పాటు మిగతా వారందరూ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి, తనతో పాటు విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యం అందరికీ కావాలి అనేటువంటి భావనతో సామూహికంగా ఈ వ్రతాన్ని చేసింది. ఆ విధంగా ఆండాళమ్మవారు తన తర్వాత భక్తులు కూడా తరించటానికి వీలుగా ఈ యొక్క పాసురాలు చదివిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి అనేటువంటి అంశం అలనాడు ద్వాపరయుగంలో, తన కాలంలో, భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేసుకుని అందరూ ఆ పరవాణాన్ని చక్కగా వండుకుని కలిసి భుజించటం, వ్యక్తిగతంగా కాదు, ఆ కలిసి భుజించటం వల్ల ఒక ఆధ్యాత్మిక ఐక్యత. హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కలిపి ఉంచేటువంటి ఒక సూత్రం ఏది అంటే అది ఆధ్యాత్మికత. ఎక్కడో అమర్నాథ్ గుహలో ఉండేటువంటి స్వామివారి యొక్క మంచులింగాన్ని చూడటానికి భారతదేశంలో ప్రజలందరూ కదిలి వెళ్తూ ఉంటారు. ఎక్కడో బద్రీనాథ్లో ఉండేటువంటి స్వామివారి దర్శనం కోసం భారతదేశంలో ప్రజలందరూ కదిలి వెళ్తూ ఉంటారు. కన్యాకుమారి దగ్గర ఉండేటువంటి అమ్మవారిని దర్శించడానికి భక్తులందరూ కదిలి వెళ్తూ ఉంటారు. ఒక తిరుమల, ఒక శ్రీవిల్లిపుత్తూరు, ఒక శ్రీరంగం, ఒక పూరి, ఒక ద్వారక, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 108 దివ్యదేశాలు, ఇలాగా అనేక భాషలతో, భిన్న సంప్రదాయాలతో, అనేక ప్రాంతాలతో ఎవరి వారు విడివిడిగా జీవించేటువంటి ప్రజలందరినీ కలిపి ఉంచేటువంటి ఒకే ఒక్క సూత్రం ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత వల్లే ఎక్కడో తమిళ భాషలో 1000 ఏళ్ల క్రితం రచించిన తిరుప్పావై గ్రంథాన్ని మనం తెలుగులో చెప్పుకుంటూ ఆనందిస్తూ పరవశిస్తూ స్వామి అనుగ్రహాన్ని మనం పొందట్లా. హనుమాన్ చాలీసా అనేటువంటిది ఏ భాషలో రచింపబడిందో కానీ మనం ఆ భాషలో ఉండేటువంటి హనుమాన్ చాలీసాను చదివి మనం చెందట్లా. కాబట్టి భక్తికి భాష అనేది అడ్డురాదు, భావం తప్ప. కాబట్టి భారతదేశంలో ప్రజలందరినీ ఏకీకృతం చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని, మహత్వాన్ని గుర్తించి ముందుకు వెళ్ళాలి సామూహికంగా అని ఆండాళమ్మవారు ఈ తిరుప్పావై ద్వారా భక్తులందరికీ అందించే సందేశం మన అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి సంభావన గావిస్తూ స్వోచ్ఛిష్ట మాలిక బంధ గంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనుజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.